హలో హెచ్డబ్ల్యూ వ్యూవర్స్, నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం హెచ్డబ్ల్యూ 5Gలో బ్యాక్ కుట్టాక ఫ్రంట్ సెట్ చేసుకోవడం ఎలా అనేది మన హెచ్డబ్ల్యూ 5Gలో చూపిస్తాను. సో మనం ఫస్ట్ మషిన్కి లాక్ చేసుకోవాలి. మషిన్కి లాక్ చేసుకున్నాక ఇక్కడ లాక్ అయినట్టు బ్లింక్ అవుతుంది, కనిపించింది కదండి. సో అప్పుడు మనకు 1 నంబర్ గ్యాలరీలో డిజైన్స్ ఉంటాయి. సో 1 నంబర్ గ్యాలరీలో డిజైన్స్ ఉంటాయి. సో మనం ఒక ఫ్రంట్ డిజైన్కి ఇలా టచ్ చేయండి. తర్వాత మనం ఫ్లవర్ పెన్ అంటే ఎడిటింగ్ చేసుకోవడం. సో ఇలా టచ్ చేశాక మనకు కింద ఉన్న సర్చ్ బటన్కి ఇలా ప్రెస్ చేస్తే ఇలా మనకు ఫ్రంట్ అనే యాంగిల్ కనిపిస్తుంది. సో మనకు ఇక్కడ క్రాస్ షేప్లో కావాలి కనుక సో మనకు డైరెక్షన్ని ప్రెస్ చేయడం వల్ల మనకు నచ్చిన విధంగా తిరుగుతుంది. దాని తర్వాత మనకు నచ్చిన విధంగా కావాల్సినట్టు పెట్టుకున్నాము, బట్ యాంగిల్ కొంచెం క్రాస్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఫ్రంట్ కోసం ఇక్కడ యాంగిల్ అని రాసి ఉంది కదా, దీన్ని మనం 28 పెట్టుకోండి, సెట్ అవుతుంది. లేదా 30 లేదా 32 ఈ 3 సైజులో మనకు సూపర్గా సెట్ అవుతుంది. సో మనమైతే 28 పెట్టుకున్నామండి, సెట్ అయిపోతుంది. సో మనకు డిజైన్ అనేది ఎడిటింగ్ చేయడం అయిపోయాక లాక్ అనేది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక మనం కలర్ సెలెక్షన్ చేయాలి 2వ నంబర్ గ్యాలరీ. సో 2వ నంబర్ల గ్యాలరీలో కలర్ సెలెక్షన్ అయిపోయాక మనం 4th గ్యాలరీలోకి వెళ్ళిపోతాం. సో 4th గ్యాలరీ ప్రెస్ చేస్తే మనకు నిడిల్ పొజిషన్ అనేది ఏ నెంబర్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ బ్లాక్లో నెంబర్ ఉంది కదా, చూస్తే మనకు 1 నంబర్ నీడిల్ అనేది ఉందండి. సో 1 నంబర్ నీడిల్కి లేజర్ లైట్ పాయింట్ చూపిస్తుంది, కానీ నేనే కావాలని ఇలా ప్రెషర్ పుట్ని ఇలా కిందికి అన్నాను. ఇక్కడ కనిపిస్తుంది కానీ కొండికి కిందికి అనడం వల్ల కిందికి వచ్చేసింది. తర్వాత మనం ఈ డిజైన్లో మనకు బ్లాక్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, బ్లాక్ అండ్ వైట్గా, దానిలో పసుపు కలర్ ప్లేస్ గుర్తు ఎక్కడుందో మనం కంటితోనే గమనించాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ రౌండింగ్లో ఇక్కడ ఉందండి ప్లేస్ గుర్తు. సో అప్పుడు మనం మార్క్ చేసుకున్న క్లాత్ పైన మనం ఒక్కసారి కొంచెం ఫ్రేమ్ అనేది మనం కొంచెం కిందికి అంటున్నా అండి. ఓకే, ఇక్కడ చూసాం కదా, మనం ఇలా మార్క్ వేసుకున్నాం. సో ఆ ప్లేస్ గుర్తు అనేది ఈ ప్రాంతంలో ఉంది, నేను చూశాను. ఓకే, అంటే మనం ఇక్కడ మార్క్ చేసాం కదా. సో అక్కడ తర్వాత మనం ఏమైపోయింది, నిడిల్ అయితే కిందికి అనుకున్నామండి. సో మనం 3వ నంబర్ గ్యాలరీలోకి వెళ్ళిపోయి ఇక్కడ జరపాలి. సో అప్పుడు మనకు రెడ్గా ఉండకుండా చూసుకోవాలి. ఫస్ట్ మనం కావాల్సిన ప్లేస్కి అయితే జరపాలి. దగ్గరకు వచ్చినాక ఒక్కసారి మిడిల్ది ఇలా టచ్ చేయడం వల్ల స్లో మోషన్లో యూజ్ చేయొచ్చు. ఇలా పైది నొక్కితే కిందికి వస్తుంది, కిందికి నొక్కితే పైకి వెళ్ళిపోతుంది ఈ బటన్. ఓకే, సో మనకు కావాల్సిన ప్లేస్ గుర్తు కాడ అయితే పెట్టేశాం. సో ఇప్పుడు మనం డిస్ప్లేలో రెడ్ కలర్గా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు మనం బార్డర్ అనేది చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ కోసం మనం రౌండ్ని యూస్ చేయాలి బార్డర్ చెక్ చేసేది. ఇది బాక్స్ ఉన్నదో మనకు బ్యాక్ హ్యాండ్కి చూసుకోవాలి. అదే ఫ్రంట్కి అయితే ఇలా రౌండ్గా ఉన్నదానికి ఇలా టచ్ చేసి రైట్ కొడితే ఫ్రేమ్ అనేది అవుట్ బార్డర్ అనేది చూపిస్తుంది. మనం మార్కింగ్ చేసిన ప్లేస్లో తిరుగుతుందా, రాంగ్ డిసిషన్లో తిరుగుతుందా చూసుకోవాలి. కరెక్ట్గా ఉంది మనకు కనిపించింది. అప్పుడు మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఓకే, కరెక్ట్గా లేకుంటే కొంచెం స్లో మోషన్లో అటు ఇటు జరుపుకోవాలండి. కావాల్సినట్టు ఉంటే 4th గ్యాలరీ ప్రెస్ చేసేసి మనం మషిన్ అనేది స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. సో చూసారు కదండి, మనకు ఫ్రంట్ సెట్ చేసుకునే విధానం ఇంతేనండి. సో థ్యాంక్ యూ.